తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా సిడబ్ల్యూసీ సభ్యులు, పలువురు సీనియర్ మంత్రులతో ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలు వరుస భేటీలు, సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, ఎన్యూమరేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరు, ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాల సరళిపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ప్రభుత్వం పార్టీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే పలు కీలక సూచనలు చేశారు. పీసీసీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకంపైన ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. పాత కొత్త నాయకుల మధ్య విభేదాలను పార్టీకి నష్టం జరగకుండా సామరస్యంగా పరిష్కరించడం కోసం పీసీసీ పరిశీలకులను నియమించి నివేదికలు తెప్పించుకునే పనిలో ఉంది. అదేవిధంగా పనితీరు సరిగ్గా లేని 3 జిల్లాల అధ్యక్షులను మార్చాలని ఏఐసీసీ నిర్ణయించింది. వారి స్థానంలో కొత్త అధ్యక్షులను నియమించే ప్రక్రియ కోసం తాజాగా పివి మోహన్, దీపక్ రాథోర్లను పరిశీలకులుగా నియమించింది. వీరు ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి నూతన అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీకి నివేదిక అందజేస్తారు. ఇందులో భాగంగానే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్గా, నవీన్ పొట్టెంను పీసీసీ సోషల్ మీడియా చైర్మన్గా నియమించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాల పరిమితి ముగిసిన కార్పొరేషన్ల చైర్మన్లను, వైస్ చైర్మన్లను, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీపైన ఏఐసీసీ, పీసీసీల కసరత్తు తుది దశకు వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీకి విధేయులుగా ఉండి కష్టపడి పనిచేసే వారికి, యువతకు ఈ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా సిడబ్ల్యూసీ సభ్యులు, పలువురు సీనియర్ మంత్రులతో ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలు వరుస భేటీలు, సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, ఎన్యూమరేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరు, ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాల సరళిపై సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో అధిష్టాన పెద్దలు వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. సోషల్ మీడియా చైర్మన్ గా నవీన్ పొట్టెంకు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ల పైన, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల పైన కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు కేవలం ప్రధాన కార్యదర్శులను మాత్రమే నియమించగా ఇప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పైన కాంగ్రెస్ పార్టీ సారించింది. 4 లేదా 5గురితో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించే విధంగా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లు, ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ల పదవి కాలం ముగిసింది కాబట్టి
కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో పాటు పిఎస్సిఎస్ చైర్మన్లు, డిసిసిబి చైర్మన్లు, అదేవిధంగా దేవాదాయ చైర్మన్లు, దేవాదాయ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్ పదవులు, అదేవిధంగా ఆ, ఇతర పోస్టులు అంటే ప్రభుత్వానికి సంబంధించి, పార్టీకి సంబంధించి ఏ ఏ పదవులు అయితే ఖాళీగా ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయి వరకు వాటిని నియమించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీతో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ప్రధానమైన పోస్టులన్నింటినీ భర్తీ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ముఖ్య నేతలంతా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మంత్రులకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రాసెస్ ను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.